మరోవైపు ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్కూల్స్లో వైద్య బృందాలు పనిచేస్తూనే ఉన్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారు. ప్రజలకు జాగ్రత్త సూచనలు ఇస్తున్నారు. కానీ భయం మాత్రం ఇంకా తగ్గలేదు. ప్రతి ఇంటిలోనూ చర్చిదే. కొంతమంది కరోనా రోజులు గుర్తొస్తున్నాయి. ఆ సమయంలో విన్న ఆ సైరన్ శబ్దాలు, ఆ ఖాళీ రోడ్లు, ఆ మాస్కులు మళ్ళీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఇంతలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. మలేషియాలో కొత్త కోవిడ్ వేరియంట్ను ఆరోగ్య శాఖ గుర్తించింది. దాని పేరు XFG. ఇది గత జూన్లో ఇండియాలో మొదట కనిపించింది. ఇప్పుడు అదే మలేషియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ శరీర కణాలతో సులభంగా కలిసిపోతోంది. రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే శక్తి కూడా దీనికి ఉంది. ఇది సాధారణ వేరియంట్ అయితే కాదు. దీని వేగం, వ్యాప్తి, సామర్థ్యం బాగా భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పరిశీలనలో ఉన్న వేరియంట్గా ప్రకటించింది. శాస్త్రవేత్తలు ఈ వేరియంట్పై మరింత అధ్యయనం అయితే చేస్తున్నారు. వైరస్ స్వభావం మారడం సహజమని వారు చెబుతున్న ఈ మార్పు మానవాళికి మళ్ళీ కొత్త పరీక్ష తెస్తుందేమో అన్న ఆందోళన అయితే ఉంది. మలేషియా ప్రభుత్వం జన్యు పరిశీలనను పెంచింది. కొత్త కేసులను గుర్తించి నియంత్రించడానికి చర్యలు అయితే తీసుకుంటోంది. ఇటు ప్రజల భయం, సందేహం ఇంకా గాల్లో తేలుతూనే ఉంది. ఇది సాధారణ ఫ్లూకి సంబంధించిందేనా లేదా మళ్ళీ మహమ్మారి విజృంభిస్తుందా అనే డౌట్ వస్తూనే ఉంది. సమాధానం ఇంకా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. వైరస్లు ఎప్పటికీ నిద్రపోవు. అవి రూపం మార్చుకుంటూ మానవ జాతిని కొత్తగా పరీక్షిస్తూనే ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదేనండి.